గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 టాలీవుడ్ లో గత ఏడాది రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. కల్కి, పుష్ప 2 సినిమాలు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. సక్సెస్ అందుకోవడమే కాకుండా అనుకోని వివాదాలు చుట్టుముట్టడంతో ఇండస్ట్రీ కాస్త కలవరపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో గతాన్ని సర్దిద్దుకుంటూనే కొత్త ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మరికొద్ది రోజుల్లో సంక్రాంతికి కొత్త సినిమాలతో రావడానికి రెడీ అయ్యింది. బడా హీరోలు తమ సినిమాలతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీగా ఉన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పలు సినిమాలు కొత్త పోస్టర్ను విడుదల చేశారు. అదే సమయంలో కొన్ని సినిమాలు తాజా అప్డేట్స్ కూడా ఇచ్చేశాయి. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు పార్ట్ 1. స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ సినిమా మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలోని మాట వినాలి అనే సాంగ్ ను ఈ నెల 6న రిలీజ్ చేయబోతున్నారు. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమా నుంచి భాగ్యశ్రీ బోస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. దీనిపై మన సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి అనే క్యాప్షన్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యుఎస్ సర్టిఫికెట్ లభించింది. సరిపోదా శనివారం వంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా అర్జున్ సర్కార్ యాక్షన్. ఇటీవలే కాశ్మీర్లో ఓ షెడ్యూల్ పూర్తయింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పాపులర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. బుధవారం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక సక్సెస్ కోసం ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్న నితిన్ ఈసారి ఎలాగైనా పెద్ద హిట్టే కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక డీజే టిల్లు ఫ్రాంచైజ్ సినిమాల సూపర్ సక్సెస్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా సినిమా జాక్ కొంచెం క్రాక్. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సంక్రాంతి బరిలో చాలా పెద్ద సినిమాలే పోటీ పడుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో పాటు బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలో ఉన్నాయి. మరి ఇందులో ఏ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.